ఇక పాయింట్ నెంబర్ టూ ఆయన మాట్లాడిన విషయం ఏంటంటే, కరుణాకర్ గారు నాతో రాజీ పడిపోదామని చెప్పి నేను ఆయనతో ప్రస్తావించినట్లుగా గత వీడియోలో మాట్లాడారు. అసలు ఆయనకి నాకు వ్యక్తిగతంగా ఎలాంటి విభేదాలు లేవు కదా, ఆయనతో నేను రాజీ పడటానికి స్థలం తగాదాలు కానీ పొలం తగాదాలు కానీ లేవు కదా అని అడిగారు. నేను చెప్పింది అదే, మీతో నాకు ఎలాంటి వ్యక్తిగత విభేదాలు వ్యక్తిగత భేదాభిప్రాయాలు లేవు. మీకు నాకు పొలం గట్ల కాడో ఇళ్ల స్థలాలు తగాదాలు లేవు కదా, అదే నేను చెప్తుంది. రాజీ పడదామని మీరు ఏ ఉద్దేశంతో అయితే చెప్పారో నేను చెప్పింది కూడా అదే. క్రైస్తవులకి హిందువులకి మధ్య సయోధ్య కుదుర్చుదాము, ఒకరు జోలికి ఒకరు వెళ్లకుండా రాజీ పడదాము అనే ప్రతిపాదన మీరు తీసుకొచ్చారు. అది కుదరదండి, వర్కౌట్ అవ్వదు, ప్రాక్టికల్గా వర్కౌట్ అవ్వదు అని చెప్పి నేను చెప్పాను. ఎందుకు వర్కౌట్ అవ్వదని చెప్పాను? సరే, మీ వరకు మీరు హిందుత్వ గ్రంథాల గురించి మాట్లాడకుండా